మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి. అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పండి. ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు ఆహ్వానించడం, దానికి నేను కూడా, ఎందుకంటే రాజుపాలెం మండలంలో కానీ రాజకీయంగా మా చిన్నాన్న శివారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ కుటుంబం కూడా మాకు చాలా సన్నిహితంగా ఉండే కుటుంబం ప్రభాకర్ రెడ్డి గారు. ఆ విధంగా నేను కూడా వచ్చి పార్టీలోకి రావాలని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారికి తెలియజేయడం, దాంట్లో ఆహ్వానించేదానికి నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రొద్దుటూరు రాజకీయం కానీ ఇక్కడంతా ఎమ్మెల్యే గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పినారు. దీంట్లో అందరికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. కొత్త మీడియాను పనిగా పెట్టుకొని ఆంధ్రజ్యోతి పేపర్ చూసినా, పొద్దున ఈనాడు చూసినా, ఏబిఎన్ ఛానల్ చూసినా ఇంకేదో జరిగిపోతుంది. ఈ రాష్ట్రానికి 40 ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు వచ్చి ఉద్ధరిస్తాడు, ప్రజలందరూ కూడా గవర్నమెంట్ వచ్చేస్తుంది అన్నట్టు ప్రచారాలు చేసుకుంటూ పోతున్నారు. కానీ వాళ్ళకి ఎవరికి కూడా చంద్రబాబు నాయుడుతో సహా, యువ నాయకులతో సహా ఎవరికి నమ్మకం లేదు. గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే నమ్మకమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేదు. ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కూడా కోల్పోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో ఈ నాయకులందరూ కూడా స్టేట్ ఈరోజు ఆయన ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే ధైర్యం లేక పవన్ కళ్యాణ్ కలుపుకుంటే ఏదన్నా గెలుస్తామేమో, క్యాడర్లో ఒక ధైర్యం కల్పించేదానికి ప్రయత్నం చేసినారు. ఆ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఎన్నేళ్ళైనా కూడా ఆయనకు రాజకీయం అంటే అర్థం కావట్లేదు. గ్రౌండ్ స్థాయి నుంచి ఏ గ్రామంలో, ఏ నియోజకవర్గంలో కూడా క్యాండిడేట్లు కాదు కదా, ముఖ్యమైన నాయకులు కూడా లేని పరిస్థితి పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ. ఈరోజు మళ్ళీ బీజేపీతో పొత్తు. వీళ్ళిద్దరితో కాదని తెలుసు, ఇంకా ఏమన్నా బీజేపీ కూడా ఏమన్నా వస్తే గెలుస్తామని, అది కూడా నమ్మకం వాళ్ళకి లేదు. గెలుస్తామని నమ్మకం లేదు, చెప్పుకునేదానికి ఏమీ లేవు. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఎవరు ఊహించలే. నవరత్నాలు ఈరోజు పేదవాడి కుటుంబానికి సంబంధించి ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్కు ఆర్థికంగా ఏ ఇబ్బంది ఉండకూడదని చెప్పి అమ్మఒడి కానీ, అదేవిధంగా వసతి దీవెన కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, హాస్పిటల్స్ విషయంలో, ఆరోగ్య పరిస్థితుల్లో బ్రహ్మాండంగా పూర్తిగా పేదవాళ్ళకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ కానీ, ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి వ్యవస్థలను పేదవాడికి సంబంధించినటువంటి విద్యా విధానం కానీ, హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ స్థాయికి తీసుకుపోయి మంచి విద్యా వైద్యం అందించే పద్ధతి.
ఈరోజు చూస్తే అలాంటి పరిస్థితిలో ఎన్నికల ముందు ఏం చెప్పినాడు? ఉచిత కరెంట్ ఇవ్వడం సాధ్యం కాదు, ఇస్తే బట్టలు ఆరేసుకోవాలా అని చెప్పినాడు. ఈ రాజశేఖర రెడ్డి గారు వస్తానే మొట్టమొదటి సంతకం రైతుల కోసం ఉచిత కరెంట్ సంతకం ఫైల్ మీద సంతకం పెట్టి ఉచిత కరెంట్ ఈ రాష్ట్రంలో ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచినాడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా గతంలో ఇచ్చిన తీర్పు కంటే బ్రహ్మాండమైన తీర్పుతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నారు. ప్రొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు కూడా అత్యధిక మేడతో కూడా మళ్ళా ప్రజలు గెలిపించబోతున్నారు. ఇటు పార్లమెంటు సభ్యునిగా అవినాష్ రెడ్డిని గారు కానీ కడప జిల్లాలో 10 స్థానాలకు 10 గెలుస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూడా ఈరోజు నేను కూడా నంద్యాల కర్నూలు జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నాం. ఆడ 2 పార్లమెంటు గెలిచినాం, 14 స్థానాలు గెలిచినాం. మళ్ళీ 14 స్థానాలు గెలుస్తున్నాం, 2 పార్లమెంటు స్థానాలు కూడా గెలుస్తా ఉన్నాం. రాబోయేది వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. మిగతా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ మే 13వ తారీఖున అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు అనేక విధాలుగా మార్పు చెందుతూ వస్తుంటాయి. ఆ నేపథ్యంలోనే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వరదరాజిరెడ్డి గారిని అభ్యర్థిగా ఖరారు చేసినారు. ఆయన అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత సహజ సిద్ధంగా ఆయన మీద వ్యతిరేకత భావం నాలాగే ఎంతోమందికి ఉంది. ఎందుకంటే మేమంతా బాధితులం, ఆయన చేత బాధింపబడిన వాళ్ళం. ఆయన అభ్యర్థిత్వాన్ని అంగీకరించని వాళ్ళు చాలామంది వాళ్ళ పార్టీకి కూడా చెప్పడం జరిగింది. ఇది అందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు విదితమే. ఇక మా వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను మళ్ళీ 3వసారి పోటీ చేస్తున్న విషయం కూడా మీ అందరికీ సుపరిచితం. ఈ నేపథ్యంలో నిన్నటి దినం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అమరావతికి పిలిపించి ప్రత్యేకంగా ప్రొద్దుటూరు విషయాన్ని చర్చించడానికే పిలిపించినారు. పిలిపించి రాజుపాలెం మండలానికి సంబంధించిన మాజీ మండలాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారిని మీరు ఇంటికి పోయి కలిసి మన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించండి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మీరే స్వయంగా వారి ఇంటికి పోయి కలిసి గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా వారిని కలుసుకొని మన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన పిమ్మట తిరిగి నిన్న రాత్రికి మళ్ళీ ప్రొద్దుటూరు చేరుకొని ఈరోజు ఉదయమే అన్నకు ఫోన్ ద్వారా సమాచారం నరసింహారెడ్డి ద్వారా తెలియజేసి మీ ఇంటికి వస్తూ ఉన్నామన్నా, మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో మాట్లాడడానికి, మా పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానించడానికని సమాచారాన్ని అందించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే విశేషం కూడా ఇంకొకటి ఏముందంటే కనుక రాచమల్ల శివప్రసాద్ రెడ్డి మాత్రమే ఒకడే రాలి ఇక్కడికి. లేకుంటే రాచమల్ల శివప్రసాద్ రెడ్డితో ఏ ఒకరో ఇద్దరో ముగ్గురో నాకు కావాల్సిన ముఖ్యమైన నాయకులతో మాత్రమే అన్న ఇంటికి రాలే. రాజుపాలెం మండలానికి సంబంధించిన 15 గ్రామ పంచాయతీలకు సంబంధించిన నాయకులందరూ కలిసి వచ్చి ఆహ్వానిస్తున్నాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మండలానికి సంబంధించిన ఓ నాయకుడిని ఆహ్వానించేటప్పుడు ఈ మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 గ్రామ పంచాయతీల నాయకులు ఏకస్తులై వచ్చి ప్రభాకర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నారంటే ప్రభాకర్ రెడ్డి గారి యొక్క రాకను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా కోరుకుంటుంది, ఆయన రాక పట్ల ఎంత నిరభ్యంతరాన్ని వ్యక్తపరుస్తూ ఉంది, ఎంత సయోధ్యను సఖ్యతను కలిగి ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి అందరితో అనే దానికి ఇదొక్కటే నిదర్శనం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు ఉన్నప్పుడు ఒక నాయకుడు వస్తే మరొక నాయకునికి గిట్టకుండా ఉండే సందర్భం, వాళ్ళ మధ్య ఫ్యాక్షనిజం కానీ పగ ప్రతీకారాలు కానీ అవి లేకపోయినా రాజకీయ ప్రత్యర్థులుగా చిరకాలం నుంచి కొట్లాడే మనస్తత్వం కలిగి ఉండే ఈ ప్రాంతంలో ప్రభాకర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి ఈ మండలానికి సంబంధించిన 15 గ్రామ పంచాయతీలు గోపల్లె గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు వచ్చినాడు, పగిడాల అతను వచ్చినాడు, బలరామరెడ్డి, ఎంగళాయపల్లి వెంకటరామరెడ్డి అని వచ్చినాడు, కొరపాడోళ్ళు వచ్చినారు. ప్రధానంగా మాకు పెద్ద దిక్కు మా అందరికి కూడా వెలవలి నారాయణ రెడ్డి అన్న, వెలవలి నారాయణ అన్న పెద్ద దిక్కు మాకు. అన్న అదే పనికి వచ్చినాడు, పక్కనే ఉన్నాడు. తొండలదిండి నుంచి వచ్చినారు, అల్లపాడోళ్ళు వచ్చినారు. ఒకరేమిటి 15 గ్రామ పంచాయతీలకు సంబంధించిన నాయకులు వచ్చి ఆయన సాధారణంగా మేము ఆహ్వానిస్తున్నాం. అంటే ఆయనకు ఎవరితో కూడా ప్రత్యక్షంగా భౌతికమైనటువంటి విభేదాలు లేవు. రాజకీయ ప్రత్యర్థిగానే ఉన్నాడే తప్ప వ్యక్తిగతంగా ప్రభాకర్ రెడ్డి ఎవరిని బాధించిన వైనం కానీ ఎవరినే కానీ కష్టపెట్టిన విధానం కానీ లేదు. కాబట్టి
రాజకీయాలలో సహజమైన ప్రత్యర్థిగా ఉండబడిన ఆయన ఈరోజు ఆయన బలాన్ని గుర్తిరిగిన వాళ్ళందరూ కూడా మా పార్టీ బలమవుతుంది ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం వలన ఈ ఎన్నికల్లో పూర్తిగా బలాన్ని సంతరించుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మామూలుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ వైపు అత్యంత శక్తివంతమైన పార్టీ. ఏ గ్రామీణ ప్రాంతంలో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100కు 90% బలమైన పార్టీ. రాజపాలెం మండలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగానే ఆవిర్భవించింది ఆనాటి నుంచి. ఇక ప్రభాకర్ రెడ్డి అన్న రాకతో నాకు తెలిసినంత వరకు అయితే ఏకపక్షమే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తా ఉన్నా. ఏకపక్షమే అని. వారికి ఉండబడిన బంధుత్వాలు కానీ 15 గ్రామ పంచాయతీలలో వారికి బంధుత్వాలు ఉన్నాయి. 15 గ్రామ పంచాయతీలలో ఆయనకంటూ వర్గం ఉంది. 15 గ్రామ పంచాయతీలలో ఆయన మండలాధ్యక్షునిగా ఉన్నప్పుడు సేవ కానీ, అంతకుముందు అనేక రకాల వివిధ రకాల పదవుల్లో కొనసాగినప్పుడు కూడా రాజకీయ వర్గాన్ని ఆ దృష్టితో ఆలోచించి అనేక రకాల సేవా కార్యక్రమాలను గుంపురీత్యా ప్రయోజనాలను చేకూర్చినాడు కాబట్టి విస్తృతమైన బంధుబలగాన్ని సామాజిక వర్గాన్ని కలిగి ఉండే మనిషి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా బలం చేకూరుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈ నేపథ్యంలోనే అన్నను కలిసి సాదరంగా ఆహ్వానించడం, అన్నగారు కూడా మా మాటను ఆలకించి మనస్ఫూర్తిగా వారు అంగీకరించినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల సభ్యత్వాన్ని స్వీకరించి ఈ పార్టీని గెలిపించడానికి. అయితే ఆయన స్థాయికి తగినట్టుగా నేను కండువా వేయడం అనేది నాకు అంత పెద్ద ఇష్టం లేదు. ఎందుకంటే నాకంటే పెద్దలు నాకంటే ఒక 10-15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కొనసాగిన వారు. నేను చదువుకునే సమయంలోనే వాళ్ళు రాజకీయాలు వివిధ రకాల పదవులను అలంకరించిన వాళ్ళు కాబట్టి చిన్నవానైన నేను ఆయన పార్టీలకు ఆహ్వానించి కండువా వేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆయన స్థాయికి తగినట్టు ముఖ్యమంత్రి గారితోనే ఆయన కండువా వేపించాలనే ఉద్దేశాన్ని పార్టీ భావించింది కాబట్టి 27వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే అన్నను పార్టీలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారి చేతనే ఆయనకు సభ్యత్వాన్ని పార్టీ కండువాను ఆయనపై వేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మండలంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ తెలియజేస్తూ మరొకసారి ప్రభాకర్ రెడ్డి గారిని సాదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారి మా ఆహ్వానాన్ని మన్నించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మమ్మల్ని ఆహ్వానించేందుకు మా ఇంటికి ఇచ్చేసిన గౌరవనీయులు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారికి, మండల ఉపాధ్యక్షులు వెలువల నారాయణ రెడ్డి గారికి, గోపల్ల గోవర్ధన్ రెడ్డి గారికి, పొరపాటి సూర్యనారాయణ రెడ్డి గారికి, రాజారాం గారికి, కోరెడ్డి నరసింహారెడ్డి గారికి, సుభాష్ రెడ్డికి, గాడిగారి ప్రతాప్ రెడ్డి గారికి, హనుమంత్ రెడ్డి గారికి, గాదగుడు వెంకటరెడ్డి గారికి, రమణారెడ్డి గారికి, మధు కొల్లపాటు మధుకు, మండల నాయకులందరికీ నా నమస్కారాలు. అంటే మేము తెలుగుదేశం పార్టీలో చేరిన దగ్గర నుంచి ప్రభాకర్ రెడ్డి ఉండడు వైసీపీకి పోతాడు, ప్రభాకర్ రెడ్డి ఉండడు వైసీపీకి పోతాడు, అతనికి పని చేయాల్సిన అవసరం లే అని అంటే అది ఇంకా 10 ఏళ్ళ నుంచి జరుగుతానండి. అతనికే నువ్వు పని చేస్తారా, అతను వెళ్ళిపోతాడు అని. అంటే మేము యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ దాదాపు 20 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర సార్తో ఉండడం కానీ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఒక ఎంపీ ఎలక్షన్ చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ప్రచారం తన ఎంపీగా పోటీ చేయాలనుకునేటప్పుడు ఫస్ట్ ప్రచారం మా గ్రామం నుంచి చేయడం జరిగింది. అయితే మేము అప్పుడు పార్టీలో చేరాలనుకుంటేనే కొంతమంది పక్క తాలూకా నాయకులు వాళ్ళు వీళ్ళు అతను వద్దు పార్టీలో, అతన్ని చేర్చుకోవద్దు, మేము వేరే వాళ్ళు అన్నాడు మాట్లాడుతున్నాం అని చెప్పి కొంత చేయడం జరిగింది. దానివల్ల కూడా మేము ఈరోజు ఇంత ఆలస్యమైంది మేము వైసీపీ పార్టీలో చేరేదానికి. ఈ రోజుకైనా ఎమ్మెల్యే గారు, రామసుబ్బారెడ్డి అన్న గారు, మండల నాయకులు అందరూ వచ్చి మమ్మల్ని వైసీపీ పార్టీలోకి ఆహ్వానించినందుకు వాళ్ళకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అంటే ఎలక్షన్ అనేది మనం చేసేవాడి కంటే మనమే పగగా కచ్చగా చేయాలనే అభిప్రాయంతో మేము ఎలక్షన్ చేస్తాం. అంటే గతంలో ఉడక వైసీపీ పార్టీ వచ్చినాక ఉడక అంటే మేము ప్రసాద్ రెడ్డితో కొనాలంటే బరువుపడే వాళ్ళం. ఆ సింగిల్ విండో ఎలక్షన్లో వచ్చింటే ఓట్లన్నీ ఎక్కించినాడు రాష్ట్రపాలెంలో. మేము ఎక్కించినాం. లాస్ట్ గెట్ను అది దైవానుకూలంగా ఆ రోజు డిప్ ఎత్తితే మాకే తగిలింది. అట్లా అంటే ప్రసాద్ రెడ్డి వచ్చినాక చాలా ఫైనాన్స్గా ఇంకా తట్టుకోలేమేమో అనే, అంటే లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ దానికి కానీ చాలా మంది చేతులు ఎత్తి రాజీలయ్యే పరిస్థితి. అంటే ప్రసాద్ రెడ్డి రాజకీయాన్ని పొద్దుటూరు తాలూకాలో ఒక నూతన ఒరవడి సృష్టించాడు. గతంలో వాళ్ళు నాయకులను కానీ వీళ్ళు కానీ అంత ఉపయోగపెట్టుకొని వాళ్ళ ఎలక్షన్ ఉన్నప్పుడు వాడుకుంటూ స్థానిక సంస్థలు వచ్చినప్పుడు అవి మీ ఎలక్షన్ కదా ఊళ్ళో ఎట్నో సర్దుకోపండి అనే టైపు లేకుండా
పంచాయతీ బోర్డు ఎలక్షన్ కూడా తన ఎలక్షన్ మాదిరి చేసుకుంటూ వచ్చాడు. నిన్న పంచాయతీ బోర్డు ఎలక్షన్లో కూడా మా వాళ్ళు అనేవాళ్ళు ప్రసాద్ రెడ్డి కాబోయినాడు అన్ని ఊళ్ళకి ఇచ్చుకుంటూ వస్తున్నాడు అన్నారు. ఇక గ్రామ పంచాయతీ ఎలక్షన్ అంటే వాస్తవమే, తన వర్గాన్ని కోసం తను చాలా చేసినాడు. అంటే రాజకీయాల్లో ఇట్లా అంటే నాకు తెలిసి ఏపీలో ఇట్లా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అన్నీ నేనే గెలిచాలి 30 పంచాయతీలు గెలిచాలా, 41 మున్సిపాలిటీ గెలిచాలని అంటే తను వార్డు మెంబర్ అయినట్టు, తను పంచాయతీ బోర్డు మెంబర్ అయినట్టు కొన్ని బలమైన గ్రామాలలో వైసీపీ గెలిచే గ్రామాలలో కూడా చేతులు ఎత్తేడుగా చేసి ఆయన అంటే ఏంటికి ఇది ఇదంతా ఎమ్మెల్యేగా రావాలి, ఎంత డబ్బు ఖర్చు పెడతారేమో గ్రూపును ఆయన ఈ తాలూకాలో స్థాపించుకున్నాడు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వైసీపీ పార్టీలో చేరాలనే అభిప్రాయం మాకు కూడా ఉంది. మేము ప్రసాద్ రెడ్డి అంటే రాజకీయాల్లో నేను ఇప్పుడు 3వ తొలి వర్గం మారడం. ఫస్ట్ రమణారెడ్డి వడదారెడ్డికి పోయినాం, వడదారెడ్డి తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రసాద్ రెడ్డి. మేము 3వ తొలి. నేను నాకు ఇది రేపు జరిగే ఎలక్షన్ 10వ అసెంబ్లీ ఎలక్షన్ 83లో స్టార్ట్ అయినాం. 2024 10 ఎన్నికలు. మేము 78లో పిల్లోన్గా మా గుల్లగుండ జువాడి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున జమ్మడు పోటీ చేసినప్పుడు మాకు 200 మతికి నేను అప్పుడు 10th క్లాసు. 83కి వచ్చాక మాకు ఓటు వచ్చింది. 83 నుంచి ఎంవీఆర్కు 3 ఎలక్షన్లు, మళ్ళీ వరదాలి గారికి 4-5 ఎలక్షన్లు, లింగాడికి ఓటు, ఇది ప్రసాద్ రెడ్డికి. అంటే మనము ఎలక్షన్లలో అభ్యర్థి అంటే ప్రసాద్ రెడ్డి కాదు అభ్యర్థి, మేము అభ్యర్థి, మనం మెజార్టీ చూపించాలని ఖచ్చితంగా ఎలక్షన్ చేస్తాము. లింగారెడ్డి గారు 2009లో గెలిచేటప్పుడు కూడా పొద్దుటూరులో ప్రతి వార్డు లింగారెడ్డికి మెజార్టీ వచ్చింది. రాజపాలెం మండలంలో వరదారెడ్డికి 500 చిల్లర మెజార్టీ వచ్చింది. కాబట్టి ఇది రేపు జరగబోయే జూన్ 17 జరగబోయే ఎన్నికల్లో ప్రసాద్ రెడ్డి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన గెలుపు కోసం మేమంతా మా వర్గం అంతా తీవ్రంగా కృషి చేస్తాం. చెప్పుకుంటూ మండలంలో కూడా నాకేంగా ఏదో మండలం మీద కత్తరం జలాయించాలనో, ఆ ఊళ్ళో ఇట్టనో ఈ ఊళ్ళో ఇట్టనో అనే అభిప్రాయం ఏం లేదు. 10 ఏళ్ళు మండల ప్రెసిడెంట్గా అన్యాయం ఏముంది, అన్నీ చూసినాం. అయితే ఏమంటే ఇంతవరకైనా ఏదో మనం పోతే మనకనేవాడు ఒకడు ఉండాలా అనేది కొంత అంటే పొలిటికల్లో ఎవరైనా సర్వసాధారణమే. నాకు ఇప్పట్లో ఆలోచన కూడా లేదు, ఏదో మండలం అంతా మనం ఉండాలా, మంది చెప్పినట్టు జరగాలనేది కూడా ఏం లేదు. మేము అందరితో అన్నదమ్ములు మాది కలిసిపోతామని మేము కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.